హాయ్ ఆల్, వెల్కమ్ టు దేవినాథ్ స్టూడియో ఆర్ట్. ఈరోజు మా అమ్మాయి ఫస్ట్ డే ఆఫ్ ప్లే స్కూల్ వీడియో చూద్దాము. ఇదేమో తన బ్యాగ్ అనమాట. అండ్ ఈ బ్యాగ్లో ఏమో ఒక డ్రెస్, డైపర్ అండ్ తన క్రీమ్స్ అవి పెట్టి స్కూల్ వాళ్ళకి ఇచ్చాం, ప్లే స్కూల్ వాళ్ళకి ఎమర్జెన్సీలో వాడడానికి. అండ్ తను తీసుకెళ్ళే బ్యాగ్లో ఏమో ఒక చిన్న టెడ్డీ బేర్ పెట్టాను అండ్ అలాగే ఒక బాల్ పెట్టాను. అండ్ ఇదేమో ఒక చిన్న కిస్మిస్ డబ్బా, ఎప్పుడైనా ఆకలేసినా లేదా కొంచెం ఏదైనా క్రాంకీగా ఉన్నా తింటుంది. అండ్ అలాగే వెహికల్స్ బుక్ ఒకటి పెట్టా, తనకి ఇష్టమైన బుక్ ఏదైనా ఒకటి పెడదామని పెట్టానండి. అండ్ అలాగే ఒక పెయిర్ బట్టలు, ఒక డైపర్ అండ్ అలాగే ఒక రైటింగ్ బోర్డు పెట్టాను అనమాట. సో ఈ 2 బ్యాగ్స్ ఇలా ప్యాక్ చేశాను. అండ్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా అమ్మాయి అండ్ మేము ఇంట్లో తినడానికి పోహా చేశాను. అండ్ అక్కడికి తీసుకెళ్ళడానికి ఏమో తనకి 2 వాటర్ బాటిల్స్ అండ్ అలాగే ఒక బనానా బాక్స్లో 2 బనానాస్ పెట్టాను. యాక్చువల్లీ 2 hours ప్లే స్కూల్, కానీ ఇంకెవరైనా పిల్లలు తిన్నా ఉంటుంది కదా అని చెప్పి ఒకటి ఎక్స్ట్రా పెట్టా. అండ్ ఇందులో ఏమో ఇది ఒక కొత్త బాక్స్ తన కోసం తీసుకున్నాను నేను. సో ఒక స్పూను అండ్ కొంచెం సేవ్ పెట్టాను. అలాగే ఆ రోజు తనతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట 2 hours. సో అందుకని లంచ్లోకి క్యారెట్ అండ్ మటర్ రైస్ చేసేసి వెళ్ళా. 11 to 1 o'clock తన స్కూల్ అనమాట. అండ్ ఇదేమో తన కోసం దోశతో 1 to 3 కొన్ని ఏబిసిడీలు దోశలు వేశాను. కొన్ని ఎక్స్ట్రా పెట్టాను ఇంకెవరికైనా షేర్ చేస్తుందని. సో తనైతే చాలా ఎక్సైటెడ్గా వెళ్ళింది. ఇలా రెడీ అయిందనమాట. తల్లి డన్ చెప్పు, తల్లి డన్ డన్. ఓకే బాయ్ చెప్పేసి అందరికి బాయ్. సో స్కూల్లో కూడా బాగానే ఆడుకుంది. యాక్చువల్లీ ఆ 2 hours నేను కూడా ఉన్నాను కాబట్టి ఫస్ట్ డే బాగానే ఉంది. క్లైమ్ సౌమ్య క్లైమ్, వెరీ గుడ్. అండ్ ఇదేమో మేము ముందు రోజు ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న కొన్ని పిక్స్ అన్నమాట. సో తనకైతే అక్కడ స్లైడ్ అది ఉంది కాబట్టి తనకి బాగా నచ్చింది. 2 కాళ్ళు పెట్టాలి సౌమ్య ఇటు. వావ్. మళ్ళీ చూసుకుని అటు చూడు. కూర్చో, ఫస్ట్ కూర్చో. ఇంకో కాలు కూడా స్లైడ్. ఇదేమో సెకండ్ డే వీడియో అనమాట. సో సెకండ్ డే కూడా బాగానే ఉంది. సో ఆ రోజు కూడా నేను వెళ్ళి ఇంకో ½ an hourలో అయిపోతుంది స్కూల్ అనగా నేను వేరే రూమ్లోకి వెళ్ళి నించున్నాను. సో తనకి నేను కనిపించకుండా అనమాట. సో ఆ ½ an hourలో ఎలా ఉంటుందో చూడడానికి. తనైతే బాగానే ఉంది, కొంచెం వెతికింది నన్ను. అండ్ తర్వాత నార్మల్గా అక్కడ మ్యూజిక్ అది పెడితే అది వింది. సో అలాగా సెకండ్ డే అయిపోయింది. అండ్ థర్డ్ డే ఏమో వెళ్ళి ఒక 5-10 minutes ఉన్నాము. సో ఉండి ఒక 1 hour కోసం తను ఉంచేసి తను చూడకుండా వచ్చేసాను. సో బాగానే ఉందంట, యాడ్ అవ్వకుండా. లాస్ట్లో ఇంకా 10 minutes ముందు ఏడిస్తే మేము వెళ్ళి తీసుకొచ్చాం. సో ఇలా 3 days ప్లే స్కూల్కి వెళ్ళింది. తర్వాత 3 days హాలిడేస్ వచ్చాయన్నమాట పండగకి. అండ్ 3 days తర్వాత మా అమ్మాయి కొత్త బ్యాగ్ వేసుకుని ప్లే స్కూల్కి వెళ్తుంది ఈరోజు. ఇదేమో బౌ బ్యాగ్ అనమాట, పప్పీ బ్యాగ్. ఇది మా అమ్మాయికి పప్పీ అంటే చాలా ఇష్టం, అందుకని మా అన్నయ్య ఈ బ్యాగ్ తన కోసం తీసుకున్నాడు. తన పాత బ్యాగ్ కూడా బాగుంటుంది, కాకపోతే అందులో టెడ్డీ ఉంటుందన్నమాట. ఆ టెడ్డీ ఎవరైనా తీయచ్చు. సో అక్కడ 2 పిల్లలు అలా తీసేస్తున్నారు, నేను లేనప్పుడు ఏడుస్తుందేమో అని ఈ బ్యాగ్ తీసుకున్నాడు అనమాట. సో ఇలా అబౌట్ మీ బుక్ ఒకటి పెట్టాను. అండ్ అందులోనే కిస్మిస్ డబ్బా కూడా పెట్టాను ఒక జిప్లో. అండ్ ఇంకో జిప్లో ఏమో ఎలక్ట్రానిక్ బోర్డు అండ్ ఒక ఫ్రాక్, ఒక 2 డైపర్స్ పెట్టాను ఎక్స్ట్రా. స్నాక్ బాక్స్లోకి గోల్డ్ ఫింగర్స్ ఫ్రై చేసి పెట్టాను. మిగతా పిల్లలకు కూడా షేర్ చేస్తుందని ఎక్కువ పెట్టాను. అండ్ 3 days గ్యాప్ వచ్చింది కదా. సో ఈరోజు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళడానికి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. వెళ్ళడం ఇష్టమేనా ప్లే స్కూల్కి? యా, ప్లే స్కూల్కి వెళ్దామా? థ్యాంక్ యూ. వెనక్కి తిరిగి నీ బ్యాగ్ చూపించు, నీ బ్యాగ్ అందరికీ చూపించు. బాగుందా? నైస్ బ్యాగ్.
ఈ ప్లే స్కూల్ మా పక్క బిల్డింగ్లోనే అనమాట. సో అందుకని 11 to 1 o'clock రోజు వెళ్తోంది.